ప్రశాంతంగా ఉండే ప్రశాంతి నిలయంలో రాజకీయం వేడెక్కింది. తెలుగుదేశం పార్టీ నుంచి పల్లె రఘునాథ్ రెడ్డి కోడలు పల్లె సింధూరారెడ్డిని అభ్యర్థిగా ప్రకటించిన పల్లె రఘునాథ్ రెడ్డితోనే నాకు పోటీ అంటున్నాడు పుట్టపర్తి వైసీపీ ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి. పుట్టపర్తిని అన్ని విధాలుగా అభివృద్ధి చేయడమే నా లక్ష్యం అని ఎట్టి పరిస్థితుల్లోనూ గతంలో చెప్పినట్లే 50,000 మెజారిటీ తగ్గదు అంటున్న ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డితో మా ప్రతినిధి యోగానంద్ ఫేస్ టు ఫేస్. ఎన్నికల నోటిఫికేషన్ వచ్చినప్పటి నుంచి పుట్టపర్తిలో ప్రశాంతంగా ఉన్న పుట్టపర్తిలో రాజకీయం హాట్గా మారిపోయింది. ముఖ్యంగా గత సంవత్సరం కాలం నుంచి ప్రజల్లో తిరుగుతున్న ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి ఒకవైపు, మరోవైపు సీనియర్ నేత పల్లె రంగనాథ్ రెడ్డి కోడల పల్లె సింధూర్ రెడ్డి ఒకవైపు. ప్రస్తుతం మనతో మాట్లాడేందుకు ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి గారు ఉన్నారు. సార్, ఎలా చూస్తారు? మీ ప్రత్యర్థి కోడల్ని ఈసారి అభ్యర్థిగా నిలబెట్టారు, ఏమన్నా టెన్షన్గా ఫీల్ అవుతున్నారా? ఒక మహిళా అభ్యర్థిని ఏమన్నా? ఎలాంటి టెన్షన్ లేదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా పుట్టపర్తిలో 2024 జూన్ 4వ తారీఖున బ్రహ్మాండంగా రెపరెపలాడబోతూ ఉంది. ఎలాంటి సందేహం లేదు. ఇంకొకటి చిన్న విషయం చెప్తున్నా, ఇక్కడ జరుగుతూ ఉండేది సింధూరమ్మ ఇంకోరని కాదు. ఇక్కడ జరుగుతుండే ఎలక్షన్ దుద్దుకుంట శ్రీధర్ రెడ్డి వర్సెస్ పల్లె రఘునాథ్ రెడ్డే. నేను చెప్తున్నాను. అంటే ఎందుకు సార్ మీ ప్రత్యర్థి టికెట్ కేటాయించకుండా మహిళ కేటాయించడం అనేది ఒక ప్లస్ పాయింట్గా చూడొచ్చు, ఎట్లా చూడొచ్చు? ఏమీ లేదు, ప్లస్ పాయింట్ లేదు, మైనస్ పాయింట్ లేదు. ఇండియా ఒకే కుటుంబంలో ఇచ్చినారు, వేరే కుటుంబంలో ఇచ్చినంటే ఏదన్నా ప్లస్ మైనస్ అని ఆలోచించవచ్చు. ఫ్రంట్ ఫేస్ ఈయనే పల్లె రఘునాథ్ రెడ్డి గారే కదా, మనం దాని గురించి ఆలోచించాల్సిన అవసరమే లేదు. గత సంవత్సరం కాలంగా మీరు ప్రజల్లో తిరుగుతున్నారు, పదయాత్ర కూడా మొదలుపెట్టారు. గతంలో మేము ఇంటర్వ్యూ చేశాము. అప్పటికి ఇప్పటికీ పరిస్థితి ప్రజల్లో స్పందన ఏ విధంగా ఉంది సార్? ప్రజల్లో విశేషమైన స్పందన ఉంది. గౌరవనీయులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి సంక్షేమ పథకాలు బ్రహ్మాండంగా ప్రజల్లోకి వెళ్తూ ఉన్నాయి. ప్రజలు కూడా చాలా సంతోషంగా ఉన్నారు. గతంలో ఎంతోమంది ముఖ్యమంత్రులు చూసినాం, ఇంత నిబద్ధత గల ముఖ్యమంత్రి, ఇచ్చిన మాట కట్టుబడి గట్టిగా పనిచేసే ముఖ్యమంత్రి ఒక్క జగన్మోహన్ రెడ్డి గారే అని చెప్పేసి మహిళల్లో ఒక దృఢమైన ఒక మంచి భావన వాళ్ళలో ఏర్పడిపోయింది. దానివలన ఖచ్చితంగా రాబో రోజుల్లో ఫ్యాను గాలికి సైకిల్ తునాతునకలు అవ్వాల్సిందే. అంటే మొత్తంగా పుట్టపర్తిలో ఏం సమస్యలు ఈ కొన్ని గతం నుంచి మీరు తిరుగుతున్నారు, ఇంకా ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చినప్పటి నుంచి ఇప్పటివరకు ప్రజలు మీకు ఏ సమస్యలు ఎక్కువగా చెప్పి మీరు తీర్చండి మీకు? జనరల్గా డ్రింకింగ్ వాటర్ సమస్యలు ఉంటున్నాయి అక్కడక్కడ. ఎందుకంటే బికాజ్ ఈ మధ్యకాలంలో గత సంవత్సరం రోజుల నుంచి వర్షాలు పడక కొంచెం ఇబ్బంది పడిన మాట వాస్తవం. ఇప్పుడు ఉన్న పరిస్థితులలో మనము దాటిని ఇంటిగ్రేటెడ్ వాటర్ సప్లై స్కీమ్ తీసుకొని వస్తాం. ప్రతి గ్రామానికి ఒక ఓవర్ హెడ్ ట్యాంక్ కట్టించి అక్కడ నుంచి డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్ అన్ని ప్లాన్ చేసుకొని చేద్దామనేది మా ప్లానింగు. అదే కాకుండా అండర్గ్రౌండ్ డ్రైనేజ్ మండల్ హెడ్ క్వార్టర్స్కి అన్నిటికీ అండర్గ్రౌండ్ డ్రైనేజ్, ముఖ్యంగా మున్సిపాలిటీకి కూడా అండర్గ్రౌండ్ డ్రైనేజ్ వ్యవస్థను తీసుకొని రావాలనేది ఒక ప్లానింగ్ చేసుకుంటున్నాం. చెప్పండి, ఈసారి ఎన్నికల్లో గెలిచి అధ్యక్ష అంటాను అన్న కాన్ఫిడెన్స్ ఎంతవరకు ఉంది? ఒక అధ్యక్ష అయిన తర్వాత మంత్రిగా ఏమన్నా మీకు ఛాన్స్ వస్తుందని అనుకుంటున్నారు? నాకు సంబంధించి నేను గెలవాలి, పుట్టపర్తిని ఒక బంగారు పుట్టపర్తిగా తయారు చేయాలనేది నా లక్ష్యం. నాకేదో మంత్రులు కావాలి, ఇంకోటి కావాలి అలాంటి ఆలోచనలు లేవు. అలాంటి దాని గురించి నేను ఎప్పుడు ఆలోచించలే. మీరు అలాంటి ఆలోచన మీరు ఇచ్చినా కూడా నేను బయట లోపల తీసుకోను. ఎందుకంటే నాకు కావాల్సిందల్లా ఈరోజు నేను జిల్లా హెడ్ క్వార్టర్స్ చేసుకోగలిగాను, ఒక 3 నేషనల్ హైవేస్ తీసుకొని రాగలిగాను, 393 చెరువులకు నీళ్ళకు సంబంధించి 864 కోట్లతో పనులు ప్రారంభించాం. అదేవిధంగా 25,000 ఇండ్లు కడతా ఉన్నాం ఈరోజు. కాబట్టి మా ప్రాంతంలో ఉన్నటువంటి ఎస్పెషలీ ఏదైతే పేదరికం అనేది ఉండకూడదు అనేది నా లక్ష్యం. ఆ పేదరికం ఉండకూడదు అంటే దానికి తగ్గట్టుగా ఒక లాంగ్ టర్మ్ ప్లానింగ్ పెట్టుకొని మేము చేస్తున్నది ఏంటంటే, ముఖ్యంగా ఈ ప్రాంతంలో వ్యవసాయం మీద ఆధారపడి జీవించే కుటుంబాలు ఎన్నో ఉన్నాయి కాబట్టి వారికి సాగునీరు అందించాలనేదే మా లక్ష్యం. సాగునీరు అందిస్తే ఖచ్చితంగా 2 పంటలు పెట్టుకోగలుగుతారు. ఆ 2 పంటలు పెట్టుకుంటే ప్రతి కుటుంబం కనీసం ఒక 2 నుంచి 4 లక్షల రూపాయలు సంపాదించుకునేందుకు అవకాశం ఏర్పడుతుంది. కాబట్టి ఆ విధంగా రైతాంగానికి ఒక వెన్నుదన్నుగా ఉండాలనేది నా లక్ష్యం. అదేవిధంగా ఆ డైరెక్షన్లో పనిచేస్తున్నాం. అదేవిధంగా ఈ నేషనల్ హైవేస్ కూడా ఎందుకు ఉపయోగపడతాయంటే, రాబో రోజుల్లో ఇండస్ట్రియల్ క్లస్టర్స్ అన్ని ఏర్పాటు చేసి మరీ ముఖ్యంగా పుట్టపర్తిని ఒక ఇండస్ట్రియల్ హబ్గా తయారు చేయాలనేది మా లక్ష్యం. దానికోసం అని చెప్పేసి NH 342 1750 కోట్ల రూపాయలతో నేషనల్ హైవే పనులు ప్రారంభించాం. బ్రహ్మాండంగా పనులు జరుగుతూ ఉన్నాయి. అదేవిధంగా గ్రీన్ఫీల్డ్ ఎక్స్ప్రెస్ హైవే మా ప్రాంతంలో జరిగే పని దాదాపుగా 1800 కోట్ల రూపాయల పైన పైచులకు పనులు జరుగుతూ ఉన్నాయి. అదేవిధంగా NH 716G ముద్దునూరు నుంచి
హిందూపూర్ వరకు అంటే రెండో ప్యాకేజ్ మాది కదిర్ నుంచి గోరంట్ల వరకు ఆ ప్యాకేజ్ 1000 కోట్ల రూపాయలతో పనులు జరుగుతూ ఉన్నాయి. ఇవన్నీ యుద్ధ ప్రాతిపదికన పనులు చేస్తూ ఉన్నాం. ఎందుకంటే నాగరికతకు చిహ్నాలు ఏంటంటే రహదారులు ఏర్పడితేనే నాగరికతకు చిహ్నాలు అని చెప్పి మేము భావిస్తూ ఉన్నాం. కాబట్టి మారుమూల ప్రాంతమైనటువంటి ముదుగుబ్బ నుంచి బుక్కపట్నం నుంచి పుట్టపర్తి నుంచి జగరాజ్పల్లి పెడపల్లి మీదుగా కోడూరు వరకు పెద్ద పెద్ద రోడ్లు ఏర్పాటు చేస్తూ ఉన్నాం. అవన్నీ ఏర్పాటు ఒక కొలికి వచ్చిన తర్వాత దెన్ వీ హ్యావ్ ఎ డిఫరెంట్ ప్లాన్స్. ఖచ్చితంగా ఇది పుట్టపర్తి అనేది ఒక మహానగరంగా తయారవుతుంది. భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి కళలు ఏవైతే ఉన్నాయో ఆ కళలు నెరవేర్చే క్రమంలో శ్రీధర్ రెడ్డి భగవాన్ సత్యసాయి బాబా ఇచ్చినటువంటి భిక్ష ఇది ఎమ్మెల్యే అనే పోస్టు. ఖచ్చితంగా జగనన్న ఆశీస్సులతో సత్యసాయి బాబా వారి పాదపద్మముల చల్లని దీవెనలతో నాకు అలాంటి ఆశలన్నీ ఏమి లేవు. నా సంకల్పం అంతా ఒకటే, ఖచ్చితంగా ఈ పుట్టపర్తిని 3 సార్లు ఎమ్మెల్యేగా ఉండి 3 పర్యాయాలు ఎమ్మెల్యేగా ఉండి 3 సంవత్సరాలు మంత్రిగా ఉండి 2 సంవత్సరాలు విప్పుగా ఉండి ఒక పెద్ద ఆయన పేరే పల్లె, ఆ పెద్ద ఆయన రాత్రిపూట టెంకాయలు కొట్టి మా ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలకు భుజాలు దడుముతూ మోసాలు చేసినటువంటి మాట ఎంత నిజమో ఈరోజు దానికి ఆపోజిట్ డైరెక్షన్లో ఒక వ్యక్తి సామాన్య కుటుంబం నుంచి జన్మించినటువంటి శ్రీధర్ రెడ్డి, దుద్దుకుంట శ్రీధర్ రెడ్డి 2019 మే 23న ఈ ప్రాంతానికి ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత ఏమేం పనులు చేసేదనే దానికి ఇవన్నీ నిదర్శనాలు. పెద్ద పెద్ద పనులు చేస్తూ ఉన్నాం. దాదాపు 6000 కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు చేస్తూ ఉన్నాం. వీటన్నిటినీ బ్రహ్మాండంగా పూర్తి చేసి రాబో రోజుల్లో మా ప్రాంతం ప్రజలు ఒక మంచి ప్రాంతంలో నివసిస్తున్నాం, పేదరికం అనేది వాళ్ళకి ఎలాంటి అడ్డంకి కావకూడదు అనే ఒక లక్ష్యంతో మేము పనిచేస్తూ ఉన్నాం. థ్యాంక్ యూ సార్, మీకు ఆల్ ది బెస్ట్. మరొకసారి మనస్ఫూర్తిగా విజయాలు సాధించాలని. థ్యాంక్ యూ సో మచ్. దాదాపు 50,000 మెజార్టీతో పైగా గెలుస్తాం. ఈసారి కూడా మాకు పల్లె సింధూర కాదు, పల్లె రఘునాథ్ రెడ్డి మాకు ఆపోజిట్ వ్యక్తి కాబట్టి ఆయన ఓడించి 50,000 మెజార్టీతో పైగా గెలుస్తున్నాం. తప్పకుండా ఈ సంక్షేమ కార్యక్రమం అభివృద్ధి కార్యక్రమాన్ని కూడా పూర్తి చేసి పుట్టపర్తి ఒక మహానగరంగా తీర్చాలని నా ఉద్దేశం, ఆశయం కూడా అంటూ ఎమ్మెల్యే శ్రీ గారు చెప్తున్నారు. వీడియో ప్రసాద్ బిగ్ టీవీ పుట్టపర్తి నుంచి.